ఉస్మానియా విశ్వవిద్యాలయంలో చారిత్రక పరిశోధన మరియు ప్రపంచ ధోరణులపై అంతర్జాతీయ సదస్సు ఘనంగా ప్రారంభించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం కళలు మరియు సామాజిక శాస్త్రాల కళాశాల చరిత్ర విభాగం ఆధ్వర్యంలో చారిత్రక పరిశోధన మరియు బోధనా పద్ధతుల్లో ఎదుగుతున్న ప్రపంచ ధోరణులు ఒక అంతర్జాతీయ దృక్పథం అంశంపై 2 రోజుల అంతర్జాతీయ సదస్సును ఘనంగా ప్రారంభించారు. రూసా 2.0 ఆర్థిక సహకారంతో నిర్వహిస్తున్న ఈ సదస్సును ఉపకులాపతి ఆచార్య కుమార్ మొలుగరం ప్రారంభించి కీలక ప్రసంగం చేశారు. చరిత్ర రచన జాతీయ పరిమితులను దాటి అంతర్జాతీయ దృక్పథంతో ముందుకు సాగాల్సిన అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. పరిశోధనలో సమాచార సాంకేతికత, కృత్రిమ మేధ వంటి ఆధునిక వనరులను వినియోగించుకోవాలని సూచించారు. ప్రధాన వక్త డాక్టర్ కరుణ డైట్రిష్ వెలంగా ప్రపంచ చరిత్రపై సరిహద్దులు లేని దృష్టికోణం అవసరమని పేర్కొన్నారు. అతిథులు నవాబ్ నజార్ అలీ ఖాన్, ఆచార్య ఈ సుధారాణి డిజిటల్ యుగంలో చరిత్ర బోధనలో మార్పులను వివరించారు. చరిత్ర విభాగాధిపతి ఆచార్య ఇందిరాతో సహా నిర్వాహకులు ఆచార్య బి లావణ్య సదస్సు లక్ష్యాలను వివరించారు. ఈ సదస్సులో ఆక్స్ఫోర్డ్, మాంచెస్టర్, గోటింగెన్ తదితర అంతర్జాతీయ విశ్వవిద్యాలయాల ప్రతినిధులతో పాటు దేశవ్యాప్తంగా అధ్యాపకులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు 12వ తారీఖున International Conference on Emerging Global Trends in Historical Research and Pedagogy, a Transnational Perspective అంశం పైన 2 రోజుల సదస్సును జరుపుతున్నాం. డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ, ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీ 108 ఇయర్స్గా కంప్లీట్ చేసుకొని ప్రోగ్రెసివ్ దారిలో వెళ్తున్నారు. అండర్ హానరబుల్ వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ కుమార్ మలుగురామ్ ఈ ప్రోగ్రెసివ్ స్టెప్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీలో మేము చరిత్ర విభాగం నుంచి ప్రొఫెసర్ ఇందిరా హెడ్ అండ్ కన్వీనర్గా ఈ సదస్సుకు మరియు ప్రొఫెసర్ బి లావణ్య కో కన్వీనర్గా ఈ సదస్సుకు ఇనిషియేటివ్ తీసుకొని ఈ అంశం పైన చాలా వరకు చర్చించాము. ఇంకా ఈ డేట్స్ ఫిబ్రవరి 12 and 13 నిర్వహిస్తున్నాము. సో ఇందులో భాగంగా చాలామంది అతిథులు, డెలిగేట్స్ ఫ్రమ్ వేరే యూనివర్సిటీస్ నుంచి వరల్డ్ అక్రాస్గా వచ్చారు, ఇందులో పాల్గొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ రవాండా సెంట్రల్ ఆఫ్రికా నుంచి, యూనివర్సిటీ ఆఫ్ గటింగన్ జర్మనీ నుంచి, మరియు యూనివర్సిటీ ఆఫ్ మాంచెస్టర్ మరియు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లండన్ నుంచి, ఇట్లా వేరే రకంగా వేరే భూఖండాల నుంచి ఆఫ్రికా, యూరప్, ఏషియాలో ఉన్న రీసెర్చ్ స్కాలర్స్, డెలిగేట్స్, ఇక్కడ ప్రొఫెసర్స్ వచ్చేసి మరియు మన ఇండియాలో ఉన్న ఆర్కియాలజిస్ట్ వాళ్ళు అందరూ వచ్చేసి ఈ సదస్సుకు విజయవంతం అంటే ఈ పాల్గొని మనకు మంచి విషయాలపైన తెలియజేశారు. జస్ట్ వాళ్ళ పేర్లు ఇనాగ్రల్ ఇనాగ్రల్లో మనము చీఫ్ గెస్ట్గా వచ్చిన హానరబుల్ వైస్ ఛాన్సలర్ సార్ ప్రొఫెసర్ కుమార్ మలుగురామ్ సార్ వాళ్ళ యొక్క హిస్టరీ పైన ఉన్న ముఖ్య ఛాలెంజెస్ ఇంకా అంశాల పైన వాళ్ళు మంచి డీటెయిల్గా గ్లోబల్కి ఎట్లా తీసుకుపోవాలి అనేది చెప్పారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ సార్ రేస్ చేశారు. పెడగాజీ టీచింగ్ క్లాస్లో ఎట్లా ఉండాలి అనేది వాళ్ళు చేశారు. మరియు ఈ సదస్సుకు వచ్చిన కీనోట్ స్పీకర్గా డాక్టర్ కరుణ వెలంగే చాలా మంచిగా హిస్టరీ ఎట్లా బిగిన్ చేయాలి, అంటే హిస్టరీ యూజ్ ఎట్లా చేయాలి, మనం ఈ సమాజంలో ఇప్పుడు ఉన్న ఇష్యూస్లో హిస్టరీని ఎట్లా మీనింగ్ఫుల్గా ఎట్లా ఉపయోగించుకోవాలనేది వాళ్ళు ఫోకస్ చేస్తూ చెప్పారు.
మరియు దీనికి వచ్చిన గెస్ట్ ఆఫ్ ఆనర్గా నవాబ్ నజాఫ్ అలీ ఖాన్, 7th నిజాం మన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్, చిహెచ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గ్రాండ్ సన్గా వాళ్ళు ఆ, ఆ, ఎంతో ఇది పాల్గొన్నారు. మరియు వాళ్ళు కనెక్ట్ ఉస్మానియా టు అదర్ గ్లోబల్ వైడ్ యూనివర్సిటీస్గా వాళ్ళు చెప్పారు. ఆ అంశం పైన వాళ్ళు చాలా మంచిగా ఉద్దేశిస్తూ how to connect, how can we do history and connect the history Usmania to other global countries అనేది వాళ్ళు చెప్పారు. మరియు ప్రొఫెసర్ ఈ సుధారాణి మ్యాడ్ వేరే స్కూల్స్ ఆఫ్ యానల్స్గా విమెన్స్ హిస్టరీ, హిస్టోరియోగ్రఫీ మరియు దళిత్ హిస్టరీ, మార్జినలైజ్ హిస్టరీ, ఇప్పుడు కామన్ ప్రజలుగా పవర్ హిస్టరీ కాకుండా కామన్ మాసెస్ హిస్టరీని ఫోకస్ చేయాలని ఈ ఇనాగ్రల్లో అందరూ స్పీకర్స్, కీనోట్, ఇంకా వైస్ ఛాన్సలర్ సార్, ఇంకా మరియు గెస్ట్ ఆఫ్ ఆనర్స్ ప్రజలకు ఎట్లా హిస్టరీ ఉపయోగించాలనేది అంశం పైన చాలా 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 బాగా చెప్పారు. ఆ తర్వాత మనకు సెషన్స్ జరిగినాయి. సెషన్స్లో ప్రొఫెసర్ రవి కోరిశెట్టార్ ఆర్కియాలజిస్ట్ మనకు ఇండియాలో యూనివర్సిటీ ఆఫ్ ధార్వాడ్ నుంచి కర్ణాటక వాళ్ళు మన తెలుగు రీజన్స్ పైన ఆర్కియాలజీగా ఎట్లా జరుగుతుంది ఎక్స్కవేషన్స్, ఆ ఎక్స్కవేషన్స్ పైన కడపలో ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న అంశాలపైన వాళ్ళు చెప్పారు. మరియు యూనివర్సిటీ ఆఫ్ రవాండా నుంచి హిస్టరీకి ముఖ్య ఉద్దేశం ఆఫ్రికా యూనివర్సిటీలో ఎట్లా హిస్టరీ సబ్జెక్ట్ని వాళ్ళు చెప్తున్నారు, ఇంకా అది ముఖ్య ఇదిగా వాళ్ళు చెప్పిన జరిగింది. మరియు ప్రొఫెసర్ విజయ్ రామదాస్ మండాలే వాళ్ళు ఎన్వైర్మెంటల్ హిస్టరీ కొలోనియల్ పీరియడ్లో ఎట్లా మనకు ఫోకస్ చేయాల్సింది, ద ఇకాలజీ, హిస్టరీ ఆఫ్ ఇకాలజీ అనే మరియు అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్గా వాళ్ళు చాలా వరకు ఫోకస్ చేస్తూ చెప్పారు. సో ఇట్లా మనకు ప్రొఫెసర్ విక్టర్ బాబు లక్నో సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వాళ్ళు దళిత్ హిస్టరీ, దళిత్ మాసెస్ ఎట్లా ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ హిస్టరీ రాయలేరు, చెప్పలేరు. ఇప్పుడు మీరు చూస్తున్నారు డిపార్ట్మెంట్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ హిస్టారిక్ ఉస్మానియా యూనివర్సిటీ ఈరోజు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఎమర్జింగ్ ట్రెండ్స్ ఇన్ హిస్టారికల్ రీసెర్చ్ అనే అంశం పైన కాన్ఫరెన్స్ కండక్ట్ చేయడం జరిగింది. మేడం చెప్పినట్టు ఈ కాన్ఫరెన్స్లో అనేక అంశాలు ఈ 2 days చర్చించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ యొక్క కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం ఏంటంటే కొత్త రకమైన హిస్టారియోగ్రఫికల్ ట్రెండ్స్ ఏంటి, తర్వాత రీసెర్చ్ మెథడాలజీస్ ఏంటి, అదేవిధంగా న్యూ లెర్నింగ్ టెక్నిక్స్ ఏంటి అనే అంశాలపైన ఈ సెమినార్లో చర్చించడం జరుగుతుంది. ఆనరబుల్ వైస్ ఛాన్సలర్ గారు తన ఇనాగ్రల్ అడ్రస్తో మాట్లాడుతూ క్వాలిటీ రీసెర్చ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ చాలా ఇంపార్టెంట్ అని అంశం చెప్పారు. అదేవిధంగా కీనోట్ స్పీకర్ కొత్త రకమైన హిస్టరీస్ని చదవాలి. ఇప్పుడు స్కాలర్స్ అందరూ అంటే జస్ట్ పొలిటికల్ హిస్టరీ, ఎకనామిక్ హిస్టరీ, సోషల్ హిస్టరీ, కల్చరల్ హిస్టరీ కాకుండా టెక్స్టైల్ హిస్టరీ అనే కొత్త కొత్త అంశాల మీద రీసెర్చ్ చేయాలి. అదేవిధంగా సోర్సెస్ మీద, ఇప్పుడు సోర్సెస్ అంటే స్టూడెంట్స్కి స్కాలర్స్కి చెప్తూ ఉంటాము, లిటరీ సోర్సెస్ అండ్ ఆర్కియలాజికల్ సోర్సెస్, వాటితో పాటు డిజిటల్ సోర్సెస్ అనే వాటి మీద డిపెండ్ అవ్వాలి. వీటన్నిటితోడు ఆర్కివల్ సోర్సెస్ యొక్క ప్రాముఖ్యత ఏంటి అనే విషయం చర్చించారు. సుధారాణి మేడం ఏమో ఈ గ్లోబల్ హిస్టరీ, తర్వాత ఉమెన్స్ హిస్టరీ, ఎన్విరాన్మెంటల్ హిస్టరీ అని అంశాల మీద చర్చిస్తూ 2 రకాలైన హిస్టరీలు ఉన్నాయి, హిస్టరీ ఫ్రమ్ అబోవ్, హిస్టరీ ఫ్రమ్ బిలో అని. అంటే హిస్టరీ ఫ్రమ్ బిలో అనే అంశం పైన చాలా విషయాలు ఇంకా చర్చించవలసిన విషయాలు ఉన్నాయని చెప్పారు. మాకు చాలా హ్యాపీనెస్ ఏంటంటే చాలా మంది హిస్టోరియన్స్, ఆర్కియాలజిస్ట్, హిస్టరీ ఇంట్రెస్ట్ అంటే ఉన్నవాళ్ళు కూడా ఈ ఇంటర్నేషనల్ సెమినార్లో కాన్ఫరెన్స్లో పాల్గొనడం జరుగుతుంది. నెక్స్ట్ డే కూడా టుమారో కూడా అనేక అంశాలు చర్చించడం జరుగుతుంది. థ్యాంక్ యూ. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు,
పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి. మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచగవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.